ఏందో ఏం కథో ఒక్కసారి పసిపడదాం పారి. మహాపత్రికను తీసుకొచ్చిన ఇక ఇంట్లో ఫోన్ ట్యాపింగు పచ్చి నిజం. కేసీఆర్ జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు, ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను సిద్ధమే. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్. అయితే ఇక్కడ షర్మిలమ్మ ఏమంట, తెలంగాణలో అడుగుపెట్టి పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అని మొదలుపెట్టిందో అని దండం పెట్టి అడుగున కేసీరావు భాగవతాన్ని బయట పెట్టుకుంటా బట్టబయలు చేసుకుంటా ఇక తెలంగాణ మొత్తము ఇక మరి పాదయాత్ర పేరు మీద గిరిక తిరుగుకుంటా కాళేశ్వరం కథ, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది కాళేశ్వరంలో. ఉద్యమం సమయంలో కార్ల డీజిల్ పోసుకుంటేందుకు పైసలు లేవు, మీటింగులు పెడతాందుకు పైసలు లేవు. ప్యారగాన్ చెప్పులతోటి ఉన్న కేసీరావుకు ఇవాళ అధికారం చేతికి వచ్చినాక ఇవాళ ఆడిందే ఆట పాడిందే పాట, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఇవాళ అందిర కాడికి దోసుకుంటుండు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీదనే 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని ఇక కవితమ్మ అడుగడుగున బుడియబాబు లెక్క అడుగడుగున ఇక నీ దండం పెట్టి కేసీరావయ్యను పొతం పట్టుకుంటా ఇక రామబాణం లెక్క తెలంగాణలో అమాతం ఇక తిరుగుడు పెట్టింది. ఎట్లా చేయొద్దు ఏమి చేయొద్దు, ఏమే జగను మీ శల్యం మొత్తం నా పైననే పడుతుంది, నా బాగోదవే ఏంచిపోస్తుంది, ఎట సంగతి ఏంది ఏం కథ అంటే, కాకయా నీకు తెలియదానే, మనది రొయ్యల పులుసు దోస్తానమేనా, మనది పచ్చాపల పులుసు దోస్తానమేనా. ఇక మరి పచ్చాపల పులుసులో ఘాటు ఎంత కమ్మగుంటుందో మన దోస్తానం కూడా అంత తీయగున్నదేనా. నువ్వు నేను ఒకటేనా, ఎట్లా ఏంది ఏం కథ. ఇక ఇంకో ముచ్చట కూడా సీనియా, ఇక మా చెల్లె కూడా నాకు పడిపడతలేదు, మా చెల్లె కూడా నా మాట వింటలేదు. ఇక మా అయ్య చచ్చిపోయినాక అంటే అంటే ఇక ఆస్తుల పంపకాలల్లా నాకు అన్యాయం జరిగింది, నా బాట నాకు రావాలి, నా పైసా నాకు రావాలని మా చెల్లె రథం పంచాయతీ పెట్టుకొని ఇక తెలంగాణ పడ్డదయ్యా. ఇక మరి మా చెల్లె కూడా నా గురించి కూడా ఏమనుకుంటుంది ఏంది ఏం కథ. ఇంకోటి మరి తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటా నీ గురించి కూడా ఎవరితోని మంతనాలు నడుపుతుంది, ఎవరితోని ఫోన్లు మాట్లాడుతుంది, ఏం భాగవతం నడిపిస్తుంది తెలంగాణలో అని ఇక ఈ రొయ్యల పులుసు పచ్చాపల ఘాటు పులుసుతోటి దోస్తానం కుదుర్చుకున్న జగను కేసీరావు ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకొని ఇక అడుగడుగున ఈమె ఫోన్ మీద నిఘా పెట్టించిర్రట. ఇక ఆయన ఉండే కదా బుద్ధిగల సుధపూస ప్రభాకర్ రావు. ఇక ప్రభాకర్ రావు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకొని ఇక ఆ కోలాగా చిన్నగా ఇక ఎవరెవరు, ఏ వ్యాపారవేత్త, ఏ పారిశ్రామికవేత్త, ఏ జర్నలిస్టు, ఎవరి కథ ఏంది, ఎవరితో మాట్లాడుతుర్రు, ఎక్కడెక్కడ తిరుగుతుర్రు, ఏమేం కథ నడుస్తుందా అనేది ఇక ప్రభాకర్ రావు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి ఒక టీంలాగా ఏర్పాటు చేసుకొని కథ కంపించిండు. ఆఖరికి వస్తున్న కల్లా షర్మిలమ్మ కూడా అన్న గురించి ఏం చెప్తుంది చెడుగా. ఇక్కడ తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటా కేసీరావు గురించి బహిరంగంగా తిట్టుకుంటా కూడా లోపలంగా ఇంకెవరితోని కథ నడిపిస్తుంది అనేది ఇక ఈమె మీద బాగా నిఘా పెట్టిరట. షర్మిలమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరట. ఇప్పుడు ఈమె ఏమంటుంది, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, కేసీఆర్ జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు, ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా నేను సిద్ధమే అని ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. మొత్తానికి రొయ్యల పులుసు భాగవతము ఈ రకంగా ఇప్పుడు షర్మిలమ్మకు ఉత్సాహి కూస్తుంది. ఇక ఇది షర్మిలమ్మ భాగవతం. ఇక పోతే ఈమెదేందో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం, పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటాము, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే వెళ్ళాలని అల్టిమేటం, ఢిల్లీకి వెళ్ళే సీఎంలలో